హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇదైతే తిరుపతి దగ్గర ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో తిరుమణ్యం అండి. ఇక్కడ పాపకి మా బంధువుల అమ్మాయికి అంటే మనవరాలు అవుతుందండి. మాకు వరుసకి మా బావగారి మనవరాలు ఎంట్రుకలు తీస్తుంటే అక్కడికి వెళ్ళామండి. తిరుమణ్యంలో వ్యూ అండి ఇది. కొండలకు పక్కగా పొలాలు చెట్లు ఎంత బాగుందో చూడండి సీనరీ. ఇక్కడైతే వరి నాట్లు జరుగుతున్నాయండి. అక్కడక్కడ చూడండి పొలాల్లో నీళ్లు నిండా పట్టి పెట్టున్నారు. ఎటు చూసిన మామిడి మాన్లు, కొబ్బరి చెట్లు, ఇవి అరటి చెట్లు, ఇదిగోండి చూడండి పెద్ద పెద్ద వేప చెట్లు, అన్ని రకాల చెట్లు అండి. ఇంటింటికి మొక్కలు పెట్టున్నారు. అవన్నీ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషం వేసిందండి. ఇటు పక్క చూడండి పైర్లు నాటి పెట్టున్నారు. ఇంకొక ఇటు పక్క అంతా ఇటు రైట్ సైడ్ అంతా కూడా నాటడానికి వరి కట్టలు కట్టలుగా కట్టి ఆడేస్తున్నారండి పొలాల్లో. ఇటు పక్క అయితే నీళ్లు పట్టి పెట్టున్నారు. చాలా బాగుందండి ఈ విలేజ్. నా పెళ్ళైన తర్వాత అంటే ఇన్నేళ్ళ తర్వాత 35 ఏళ్ళ తర్వాత ఈ ఊరు వెళ్ళాను. మా బావగారి వియ్యంకుల ఊరండి ఇది. ఇది చాలా బాగుందండి వ్యూ మాత్రము. ఇక్కడ చూడండి ఇదేదో ఆశ్రమం లాగా ఉంది. ఇక్కడ ఆపారు బండి, ఆ తోపులు అంటే మామిడి తోపులు ఎంట్రుకలు తీస్తున్నారని ఇక్కడ సైడ్కి ఆపారు. చాలా బాగుందండి లోపల వాతావరణం అయితే చూస్తుంటే చాలా చాలా చల్లగా ఉంది. చుట్టుపక్కల చెట్లు, వాతావరణం అయితే పచ్చ పచ్చగా, ఎక్కడ చూసినా పక్షులు. ఇదండి ఇది ఒక మందిరం లాగా ఉంది ఇక్కడ లోపల. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఆశ్రమం అనుకుంటున్నాను నేను ఇదైతే. ఇక్కడ చాలా బాగుందండి వ్యూ. చుట్టూ వాటర్ కూడా ఇబ్బంది లేదంట. బోర్లు వేసి నీళ్ళు పొలాలకు వదులుతున్నారంట. ఈ వాతావరణం, రోడ్లు చూడండి, నేను అసలు ఇంత బాగుంటుంది అనుకోలేదు. కొండలకు పక్కగా ఉందండి విలేజ్. చాలా బాగుంది చూడడానికి. మీరు కానీ పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే మీకు తెలుస్తుందండి ఈ వాతావరణం. ఇదైతే సాయంకాలం ఎలక్షన్, ఈరోజు సాయంకాలం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రేణిగుంట మొత్తం నిశ్శబ్దంగా అయిపోయిందండి. ఏ అలికిడి లేదు. అంటే ఉదయం నుంచి ఏ రణగొండదనులు లేవండి. అంటే ఇంక ప్రచారాలు ఇన్ని రోజులు సౌండ్లు మారుమోగిపోయింది కదా, మొత్తం ప్రతి ఊరు మారుమోగిపోయింది సౌండ్లతో. అయితే ఈరోజు ఉదయం నుంచి పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉన్నట్టుందండి. సౌండ్లు విని విని చెవులు పగిలిపోయినంత సౌండ్లు. ఇప్పుడైతే ఈ రోజుకి సైలెంట్గా ఉంది. నేనైతే ఓట్లు వేసేసి వచ్చానండి. మీరు వేసారా? మీ ఓటుని సద్వినియోగం చేసుకున్నారా? నేనైతే 2 ఓట్లు వేసేసి వచ్చానండి. చాలా సంతృప్తిగా అనిపించింది. ఓటు వేయడము అంటే మనం జీవించి ఉన్నట్టే కదండి. అందరికీ కూడా వీళ్ళు జీవించి ఉన్నారంటే బ్రతికి ఉన్నారు అన్నట్టుగా గుర్తింపుకే ఓటు అనేది నా అభిప్రాయము. అది వేయని వాళ్ళు జనాభా లెక్కల్లో లేనట్టే అంటూ ఉండేది మా అమ్మ. అది నిజమో కదా నాకైతే తెలియదు, కానీ నేనైతే నా ఓటుని సద్వినియోగం చేసుకున్నానండి. మీరందరూ ఓట్లు వేసారా? ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈ ఎలక్షన్ రోజు ప్రశాంతంగా గడిచిందా మీ ఊర్లో? ఏదైనా సరే నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మన మొక్కలు చిన్న చిన్న మొక్కలు